నమస్తే వెల్కమ్ టు S8 న్యూస్ జై భీమ్ MRPS కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జి హనుమన్న మాదిగ ఆధ్వర్యంలోని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలను స్థానిక బస్టాండ్ ఎదురుగా వెలుసిన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఈ సందర్భంగా జై భీమ్ MRPS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ భారతదేశంలోని తొలి ఉప ప్రధానిగా పనిచేసి 50 ఏళ్ల రాజకీయ పదవుల్లోన ఉంటూ ప్రత్యర్థుల పార్టీలతో శభాష్ అనిపించుకొని భారతదేశంలో దళిత గిరిజనులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుడి కన్నా అయితే డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఎడమ కన్ను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే డాక్టర్ బాబు జగజీవన్ రామ్ హక్కులను రూపొందించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో జై భీమ్ MRPS ఆధ్వర్యంలోన జగజీవన్ రామ్ ఆశయాలను లక్ష్యాలను సాధిస్తామని మాట్లాడటం జరిగింది. ఈ రోజున డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. జై భీమ్ MRPS కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జి హనుమన్న మాదిగ, జై భీమ్ MRPS మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జి సంగటి యువను, జై భీమ్ MRPS మంత్రాలయం నియోజకవర్గ నాయకులు అనిలు మారెప్పలు మాదిగల ఆధ్వర్యంలోన నేడు ఘనంగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతిని కూడా చేసుకోవడం కూడా శుభ పరిణామం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బాబు జగజీవన్ రామ్ గురించి తెలుసుకోవాలంటే 1908 బీహార్లోన చాంద్వాని గ్రామంలోన ఆయన జన్మించడం జరిగింది. 1910 ప్రాథమిక విద్య, 1920 పాఠశాల విద్య, 1931 BA చదువుకోవడం కూడా జరిగినది. ఆయన పాఠశాల విద్య చదువుకుంటున్నప్పుడు చిన్నతనంలోనే అంటరానితనాన్ని కూడా ఆయన చూడడం జరిగింది. పాఠశాలలోన గురువు తాగడానికి నీళ్లు 2 కుండలు కూడా పెట్టడం జరిగింది. ఒకటి హిందూ పాని కుండ, రెండవది ముస్లిం పాని కుండ అని కూడా పెట్టడం జరిగింది. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ దానిపైన ఎంతో కుమిలిపోయి పాఠశాల చిన్నతనంలోనే కూడా పోరాటం కూడా చేయడం జరిగింది. అయ్యా, అన్ని కులాల వాళ్ళు సమానంగానే ఉన్నారు, ఎందుకు ఇట్లా మీరు విభేదంగా 2 కుండలు పెడుతున్నారు అని కూడా విభేదించడం కూడా జరిగినది. హిందూ పానిలో కూడా ఒక రోజున డాక్టర్ బాబు జగజీవన్ రామ్ కూడా నీళ్ళు కూడా తాగడం జరిగింది. అప్పుడు ఆ హిందూ విద్యార్థులు కూడా ఆయన్ని కులం తక్కువవాడు, నీవెందుకు నీళ్ళు తాగవని కూడా విభేదించాడు. ఆయన అంతరాత్మకంగా బాబు జగజీవన్ రామ్ ఎంతో కుమిలిపోయి ఆడుకులను కూడా తొలగించాలని ఒక రోజు హిందూ పని ముస్లిం పని పోరాటం జరుగుతుంది. అదేవిధంగా ఒకరు కూడా జగజీవన్ గారు ఎందుకు అలా బాగుపడతామంటే మనతా భారతీయులము, మొత్తం అందరికీ ఆరేది ఇరుపుగా ఉంటుంది కాబట్టి అందరూ ఒకటే కుండలో నీళ్లు తాగాలని గురువారికి చెప్తే ఆయన హిందూ పాయకుండా ముస్లిం పాయకుండా హరిజన పాయకు కూడా పెట్టడం జరిగింది. దానిపైన కూడా మాతృవాటు చేస్తే చివరిగా ఏమి చేసేది కాలేక గురువుకి కేవలం ఒకే కుండను కూడా ఏర్పాటు చేసి జగజీవన్ రామ్ గారు కుల మతాలకు అతీతంగా ఉండి ఈరోజు మన జాతి అంటే ఒకటే, అన్ని కులాలంటే ఒకటే అని కూడా ఒకే కుండలోని చిన్నతనంలోనే కూడా మహాపోరాటం చేసి నీళ్లు తాగించిన వ్యక్తి, అటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత గిరిజనులకు కుడికన్నైతే డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఎడమ కన్ను లాంటిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు కూడా రాజ్యాంగంలోన హక్కులను కూడా రూపుదిద్దుకోవడానికి కూడా ప్రథమంగా కూడా ఆయన పని చేయడం జరిగినది. అందుకనే ఈ దేశ ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నేను ఒకటే విన్నవించుకుంటున్నా, అయ్యా ఆయన రాజకీయంలో ఒకవేళ కాంగ్రెస్లో రాజకీయంలో ఉన్నప్పటికైనా కూడా ఆయనకు రాజకీయ రంగం అయితే మీరు పూయాకండి. ఎందుకంటే రాజ్యాంగంలోన ప్రతి ఒక్క మానవులు, ప్రతి ఒక్క జాతి కూడా ముందుకు పోవడానికి రిజర్వేషన్లను హక్కులను రచించిన వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రామ్. కాబట్టి రాబోయే రోజుల్లో అయినా కూడా మీరు ఎన్నికల సమయంలో ఆయనకు ముసుగు వేయదని కూడా మా జై భీమ్ MRPS సంఘం తరపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేకాదు 1935 సంవత్సరమును కూడా బీహార్లోన
అతి చిన్న వయసులోన 27 ఏళ్ళ వయసులోన కూడా ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలుపు పొందడం జరిగింది. 1977 నుంచి 1979 వరకు కూడా దేశంలోన తొలి ఉప ప్రధానిగా కూడా చేయడం డాక్టర్ బాబు జగజీవన్ రామ్కే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఎక్కువ ఉన్నది. మరి అందుకనే డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఎన్నో శాఖగా కూడా రాజకీయంగా కూడా పనిచేయడం జరిగింది. 50 ఏళ్ళు రాజకీయ జీవిత చరిత్ర, 20 ఏళ్ళుగా ఎంపీగా పనిచేశాడు, 30 ఏళ్ళుగా కేంద్ర మినిస్టర్గా పనిచేశాడు, తంతి తపాల రవాణా శాఖ, అదేవిధంగా వ్యవసాయ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్, అన్ని శాఖలకు సంబంధించి ఈరోజు చేయడం జరిగింది. కార్మిక శాఖకు కూడా పని చేయడం జరిగింది. ఈరోజు ఈ దేశవ్యాప్తంగా కూడా లేబర్ యాక్ట్ అనేది ఇంత పకడ్బందీ కూడా అమలైతే డాక్టర్ బాబు జగజీవన్ రామ్ పుణ్యమని కూడా ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు పౌర సరఫరా శాఖ మినిస్టర్గా పనిచేస్తున్నప్పుడు మరి ఎంతో ఉద్యమాలు కూడా చేసి మా వాళ్ళు మరి కూలిపోతే అన్నము ప్రభుత్వం నుంచి కూడా రేషన్ కానీ బియ్యం కానీ బ్యాగులు కానీ ఇలా సరఫరా కూడా చేయాలని కూడా మరి ఆ ఆలోచన కలిగిన వ్యక్తి కూడా డాక్టర్ బాబు జగజీవన్ రామ్. ఈ రోజు అందరూ రేషన్ సగ కూడా తింటున్నారంటే బాబు జగజీవన్ రామ్ పెట్టిన పుణ్యమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు రాజకీయంగా మరి ఈరోజు చెప్పాలంటే రాజకీయంగా స్వతంత్ర సమయద్దు మరి రాజకీయ పరిశుభ్రానికి అసరమ ఉండి ఎవరిగా పనిచేసిన వ్యక్తి ఈ రోజు ఈ దేశంలో కూడా లేడంటే చాలా బాధకరమని అనిపిస్తుంది. భవిష్యత్తులో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఆశయాలు లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తూచా చెప్పకుండా కూడా జైభీమ్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కూడా చేస్తాము, సాధిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు మరి ఇంత 50 ఏళ్ళు జీవితంలోన రాజకీయ అనుభవంగా కలిగి ప్రత్యర్థి పార్టీలతో కూడా శబాష్ అనిపించుకోవడం ఒక బాబు జగజీవన్ రామ్కే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అంతలోనే మరి 1986 జూలై 6వ తేదీన కూడా 78 ఏళ్ళ వయసులో కూడా మరి ఆయన తుది శ్వాస కూడా విడముగుడు జరిగింది. కాబట్టి అంతటి మహానుభావుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్. కాబట్టి మిత్రులారా, డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అంటే ఒక కులానికి ఒక మతానికి అయితే కాదు, అన్ని కులాలకు కూడా అన్ని మతాలకు కూడా అతీతంగా కూడా ఉండి పనిచేసిన వ్యక్తి. కాబట్టి రాబోయే రోజుల్లో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఆశయాలు కూడా అన్ని కులాలు కూడా మరి పాటించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగా, జైభీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు. జయప్రదం చేయండి డాక్టర్ బాబు జగజీవన్ 110వ జయంతిని. జయప్రదం చేయండి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 110వ జయంతిని. జయ